ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? ఏం మాట్లాడతారు? అదే మరి ఎమ్మెల్యే చేసి పని అదే ఉంటుంది. ఆ నియోజకవర్గం సంబంధించిన విషయాలు మాట్లాడతారు. ఏం మాట్లాడారంటే ఏం మాట్లాడారు మీరు? కాదండి, ఒక ఎమ్మెల్యే నియోజకవర్గం కాకుండా అన్ని మాట్లాడతారు అనుకున్నారా? అసెంబ్లీ సెక్షన్ ఫాలో అవ్వండి సరే, తెలిసి మాట్లాడుకోండి సార్ నాగేంద్ర గారు. ఒక అసెంబ్లీకి సంబంధించిన అంశాలు మాట్లాడారు ఆ స్థానిక ఎమ్మెల్యే, అంతేకాని రాష్ట్ర సమస్యలన్నీ ఎమ్మెల్యే చర్చించాడు. ఆ రాష్ట్ర సమస్యలు చర్చించడానికి కేబినెట్ ఉంటుంది, సంబంధించిన అపోజిషన్ లీడర్ ఉంటారు. ఏం మాట్లాడుతున్నారు మీరు? ప్రజల సమస్యల మీద మీరు వెళ్ళి మాట్లాడండి. ఎలా మాట్లాడతారు ప్రజల సమస్యల మీద? అలా కదండి, హోమ్ మినిస్టర్ కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు పవన్ కళ్యాణ్ గారు ఎలా మాట్లాడారు చెప్పండి. అలా కదండి, ఏమైనా అర్థం ఉందా ఆయన మారుతుందంట వర్మ గారు? నియోజకవర్గ సమస్యలు కాకుండా ఇంకేం మాట్లాడలేదు ఎమ్మెల్యే. ఇది పరిధి, ఎమ్మెల్యే పరిధి. ఎమ్మెల్యే పరిస్థితంగా తెలుసుకోండి ఫస్ట్. పరిధి తెలియకుండా రాష్ట్ర సమస్యలను ఎమ్మెల్యే చర్చిస్తారని ఇది ఎక్కడ విత్తనవాదం అండి? బుద్ధి లేకుండా మీరు తెలుసుకోండి ఫస్ట్. తెలుసుకోండి సార్. నేను మాట్లాడేది ఎమ్మెల్యే ఇంకేం మాట్లాడారు చెప్పండి. అర్థం ఉందో మీరు మాట్లాడుతున్నారు నాగేంద్ర గారు? అందుకే ప్రజలు నిలబెట్టారు. ఏ ఎమ్మెల్యే ప్రజలు నిలబెట్టి మాట్లాడకుండా వచ్చి ఫెసిలిటీ ఉంటే అంత మాట్లాడతారా? ఎవరు వస్తే వాళ్ళు వచ్చి మాట్లాడతాడంట. అంతే. ఎందుకు ఇంట్లో కూర్చోండి, ఏం పని ఆ ప్రజలు రేపు ఈయన బోర్డు మరి దండాలు పెడతా ఏదన్నా బోండి నియోజకవర్గాల్లో సమస్య వచ్చినప్పుడు ప్రశ్నోత్తరాలు ఎలా ఉంటాయి తెలుసుకోండి ఫస్ట్. నేను చాలా పర్ఫెక్ట్ గా మాట్లాడుతున్నా, నువ్వు మధ్యలో రావాకు. నీకు ఇచ్చిన టైం ఉన్నావు, ఒక గంట మాట్లాడు, లేదా ఇదితో పైగా 11 నీకు పెట్టి బుద్ధి చెప్పు, అది నేర్పించు. ఆ 11 మందికి ఏదైనా మీరు వారాల అబ్బాయిలు ఇప్పుడు ఆ సమస్యలో పాడు అడగాల్సిందన్నా చెప్పు మైక్ ముందు. ఆడ కూడా మాట్లాడలేకున్నారు. నేర్పించు, శేఖర్ రెడ్డి పోయి నేర్పించు. ఎవరికి చెప్పాలి? గుర్తు లేకుండా పని పాట లేకుండా గెలిపించింది ఎందుకు? ప్రజలు 2 లక్షల మంది ప్రజలు ఇచ్చి గెలిపించినారా మిమ్మల్ని? మీరు ఏడేం చేస్తారు? మీకే పని ఉంది. సమస్యలు మాట్లాడారని వాళ్ళకి నేర్పించు. సార్ వినండి, రోజు నీ క్లాస్ రోజు వాళ్ళకి ఈ వర్క్ షాప్ పెట్టి నేర్పించు. నాకెందుకు నీ సోది? వినండి సార్, ఇప్పుడు నేను ఒక్క మాట చెప్తుంది. ఆయన సోది కాదు సార్, మీకు నియోజకవర్గం కాషాయం కట్టి గాలి కొదిలేసినాడు. ఎవరు గాలి కొదిలేసింది? మీరు కాదా? మీ నాయకుడు కాదా? మీకు సిగ్గుగా లేదా? ఓడిపోయిన 2వ రోజే మీడియా 2 చోట్ల ఓడిపోయినాము, 2 చోట్ల ఓడిపోయినాము, ప్రజలకు అందుబాటులో ఉంటామని సార్ వాళ్ళు మాట్లాడేటప్పుడు కట్ చేసినారు. వాళ్ళు మధ్యలో మాట్లాడిస్తే పీసీఆర్ ఎవరు మాట్లాడతారు ఇవ్వండి నాగేంద్ర గారు. గాలి పొదిలేసినాడు. ఎందుకు కాషాయం గురించి మాట్లాడుతున్నారు? నేను అన్నానా కొబ్బరి నూనె నెచ్చిన రుచి ఏ పని రుచినాడు అని? నేను మాట్లాడలేదు మీ నాయకుడిని. కొంచెం మాట్లాడేటప్పుడు కొంచెం సభ్యతగా మాట్లాడడం నేర్చుకోండి. కాషాయం నువ్వెవరో నాకు తెలీదు. ఎందుకు మాట్లాడతావు నువ్వు కాషాయం గురించి? అందుకే ఈదులో పెట్టింది గుడ్డలు. ఆ గుడ్డలు ఇప్పి నిలబడినారు కాబట్టి నిలబెట్టింది మిమ్మల్ని. సిగ్గు శరం లేకుండా గాలిపొద్దు ఎవరు గాలిపొద్దు వచ్చింది? 151 తొడలు కొట్టి ప్రజలకు దండం పెట్టి కనిపించిన చోటల్లా నెత్తిన వృత్తి కొబ్బరి నూనె ఏదో నిలబడుకుంటే ఈ బుద్ధు ఈ పరిస్థితి దిక్కు లేక ఈదులో వేసినారు. మాతో మా నాయకుడిని కాషాయం పెట్టి గాలిపొద్దు ఎవడు గాలిపొద్దు లేచింది? మైక్ ఉంటే తప్ప మాట్లాడలేడా? ఆడికి వచ్చి మా అసెంబ్లీలో ఆయన చెప్తాడు ఎవరు సమస్య ఉంటే వాళ్ళు పోవాలని. కాదండి, ఏమండి వెళ్తే ఎంతమందికి ఒకసారి వ్యవస్థ కదిలింది. మీరు మాట్లాడండి.